హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఏంటి వీడియో ఆన్ చేయగానే కేక్ బ్లాస్ట్ కటింగ్ ఏంటి ఏమైనా ఛానల్ ఏమైనా మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటారా? ఏం లేదండి. ఇది మాది 37th వెడ్డింగ్ యానివర్సరీ. యాక్చువల్లీ ఇది March 9th వ్లాగ్ అనమాట. మేమైతే ఊరు వెళ్ళాము. సో పుంగనూరులో మా ఊర్లో అయితే 10th 11th అయితే జాతర ఉంది అన్నమాట. సో జాతర కోసం అయితే వెళ్ళాము. సో ఇదే అనమాట. సో జాతర వీడియోస్ కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఏంటిది శ్రీ తాత నానమ్మ చెప్తే కదా హ్యాపీ బర్త్డే కాదు నాన్న, హ్యాపీ యానివర్సరీ. తినిపించు, హ్యాండ్తో ఫస్ట్ తినిపించండి. తాతకి నాన్నమ్మకి తినిపించండి. హ్యాపీ యానివర్సరీ నానమ్మ అని చెప్పు. పాప కొద్దిలే, తాతకి తినిపించు. తాతకి తినిపించురా. నువ్వు నానమ్మకి పెట్టరా. గగన్ నానమ్మకి పెట్టు. సో సింపుల్గా అయితే మా ఫ్యామిలీనే, నేను, అత్తయ్య, మా అయ్య, మా ఆయన, మా బావ, మా అక్క పిల్లలతో అయితే హ్యాపీగా కేక్ కటింగ్ చేసుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, ట్యూస్డే అనమాట. సో యాక్చువల్లీ ఈసారి అంత గ్రాండ్గా ఏం చేయలేదు, ఓన్లీ మేము మాత్రమే అనమాట. సో మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ అండ్ మా తోడుకోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇంతే అనమాట. ఎవరికి రిలేటివ్స్కి ఎవరికి కూడా చెప్పలేదు. సో ఎందుకు ఈ ఇయర్ అలా గడిచిపోయింది. బట్ యాజ్ యూజువల్ వర్క్స్ అయితే గ్రాండ్గానే అనమాట. మా అత్తయ్య రంగోలి తగ్గేదే లేదు. సో ఎప్పుడు నిండుగా ఉంచుతారు, గ్రాండ్గా చేస్తారు. సో ఆ నైట్ మొత్తమే, ట్యూస్డే నైటే మొత్తం పెట్టేసుకున్నాము. సారీ మండే నైట్ అనమాట. ట్యూస్డే వెన్స్డే ఫెస్టివల్ కాబట్టి యాక్చువల్లీ ఈరోజు నైట్కి అయితే మామూలుగా అమ్మవారికి పిల్లని కొట్టేవాళ్ళం. అదే ఈ ఇయర్ కొట్టలేదన్నమాట. సో మొక్కేం లేదు, కానీ ఎవ్రీ ఇయర్ కొట్టేవాళ్ళు. ఇయర్ అయితే అమ్మవారికి అదే మొక్కేం కొట్టలేదు. సో మటనే తెప్పించేసుకుందాంలే, ఇంకా ఎవరికి కూడా చెప్పట్లేదు కదా అన్నట్టుగా బయట వేరే మటన్ వాళ్ళకైతే చెప్పేసాం మటన్ చికెన్ కోసము. సో ఇదైతే ఆ రోజు మొత్తం ఇలా మేము మళ్ళీ కూడా వెళ్ళలేదు. మొత్తం ఇల్లంతా అత్తయ్య క్లీన్ చేసుకున్నారు. సో మేము నా రిత్విక్కి గ్రాడ్యుయేషన్ డే ఉన్నింది సాటర్డే, అండ్ మా బావ గగన్ కూడా ఉన్నింది, అంటే మా బావ వాళ్ళ అబ్బాయికి. సో ఇద్దరం కూడా లేట్గా 1 day 2 days బిఫోరే వచ్చామన్నమాట. సో ఇలా మొత్తం నైటే చేసేసుకున్నాం. నా వ్లాగ్స్లో మీకు తెలిసిందే కదా. సో జాతర అంటే ఇంక మామూలుగా ఉండదు. సో కానీ బట్ ఈసారి కొంచెం గ్రాండ్ తక్కువే అనిపించాలి. సో మా అమ్మ, మా తోడుకోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసారు. అందరు కలిసి అయితే ఇంకా డిన్నర్ చేసేస్తున్నారనమాట. సో మా ఆయన నేను తినేటప్పుడు తీస్తానా అని షాకింగ్గా రియాక్ట్ అయ్యారు. సో పిల్లలైతే హ్యాపీగా ఈసారి మళ్ళీ కలిసారు. ఎక్కువ రోజులు కూడా ఉండలేదండి, ఈసారి జాతర జస్ట్ చూసుకొని వచ్చేసాము. సో ఇంకా ఈ ప్రిపరేషన్స్ అయితే వచ్చి ఈ గరిగలు అంటాం అనమాట. ఇవి కుండలు ముందుగానే తీసుకొచ్చి, సో దీపము దేవుడిని సపరేట్గా పెట్టి వాటి కింద బియ్యం వేసి వాటిని అయితే పూజించుకుంటాం అనమాట ఈవినింగ్. అంటే వీటిని డెకరేట్ చేయకముందు ఇది. సో ఇలా మొత్తం దాని కింద కూడా అత్తయ్య ముగ్గేసేసి ఇంకా తనకి తెలిసిన పద్ధతిలో సో ఎవ్రీ ఇయర్ చేస్తారు కాబట్టి ముందే ఈవినింగే అలా పూజ చేసి ఉంచేసుకున్నారు. సో నైట్కి ఇంకా ఇలా డెకరేట్ చేస్తారనమాట. దాంట్లో కుండలో ఏవేవి వేసి ఉంటారండి, బియ్యము, వాటర్, కాయిన్ సంథింగ్ ఉన్నాయి. నేను క్లియర్గా నాకు తెలీదు. సో ఈసారి కనుక్కొని అయితే చెప్తాను. సో అవంతా వేసేసి దేవుడికి ఇంకొకసారి దండం పెట్టేసుకొని వీటిని అయితే ఇంకా రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు. గడ్డంతా లోపల పెట్టేసి దానికి ఇలా మా మావయ్య రెడీ చేస్తున్నారు. ఇవైతే సలిబిండి అండి, బియ్యం పిండి. అందరికీ తెలిసింది దీపం పెడతారు కదా, మామూలు పిండి దీపం పెట్టేది. ఇది పాకం తీసి బెల్లం మిక్స్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇవి గంగ జాతర రోజు చేస్తామన్నమాట. అంటే దేవుడికి అక్కడికి ఇంట్లోకి అండ్ ఎవరికైనా పంచడానికి కూడా నార్మల్ ఉండలు అయితే చేసి ఉంటాము. సో ఇలా అయితే ఇంక అందరు వాళ్ళు తినేసి ఇంక ఇవైతే రెడీ చేస్తున్నారు. ఇంక ఇంట్లో మేము పనులు చేసుకుంటున్నాం అనమాట. ఇంక మొత్తం ఇంట్లో ఉంటాయి కదా, ఇల్లు ఒకసారి మాకు పెట్టేసుకొని పిల్లలందరూ కూడా ఇలా పిల్లల ఫుడ్ అది మేము చూసేసుకుంటున్నాము. సో మా
మా నాయన బిల్లు ఉంటుంది వీడియో తీస్తాను పోసుతి ఇస్తేనే ఈ వీడియోని ఇట్లా పెట్టుకో ఆన్లోనే పెట్టుకోండి అట్లే ఉండాలి. అది కాదు మా వెతుకొని దీపాలు వీళ్ళు చిన్నగా వాళ్ళు డీటెయిల్గా వెళ్ళిపోతే కాదు వాడేళ్ళ ముందు ఎన్నే మాట దాచేయాలి తీసుకోండి ఆడపట్లేదా అన్నీ అయిపోయింది పూజ రోడ్డు పెట్టలేదు ఆడికి దేవుడికి పేరు పెడతాం కదా. అయ్యో ఈ దండలేదు లేదే మీరు వేసుకోకుండా కుదురా మళ్ళీ మీరు తెచ్చుకో అట్లా ఎత్తుకో ఏం నిద్రపోతాను కట్టి కట్టి దండం ఇంకా నాకు కరెక్ట్గా నడవాలి నువ్వు అంటే కరెక్ట్గా నడవాలి. ముందర ఫస్ట్ వెళ్ళిపోతారు అయ్యి అనుకుంటాను. పూలు రాలే కదా రోజా పూలు బాగున్నాయి కానీ ఏంటి రాపట్టి రాసలేదు ఇదే నేను ఆరాలి నేనా మటన్ అది చర్చి పక్కన 2-3 షాపులు ఉంటాయి లైన్ కదా దాన్ని సన్నగా ఉంటాడు. చర్చి పక్కలనా తాజ్మహల్ కన్నా కొంచెం ముందర ఏ పక్క చర్చ్ ఉంది కదా దాని పక్కన 3-4 షాపులు ఉన్నాయి. ట్యూస్డే నైట్ చూసారు కదండి, అది అలా పూజించుకొని రెడీ చేస్తారు. ఇది వెన్స్డే మార్నింగ్ అనమాట. నేను కొన్ని ఆడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే మాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది, అందరు సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోజు మాకు కెమెరామెన్ సెట్ కాలేదు, పాపం మా నాన్న కష్టపడి తీసాడనమాట. సో ఇంకా ఇలా పెట్టేస్తారనమాట. సో మా బావ, మా అక్క, నేను, మా ఆయన చూసేసారు కదా. సో ఇలా పూజించి ఇంకా మాకు కూడా పసుపు కుంకుమ రాసి ఆ గరిగలకి ఇంకొకసారి పూజ చేసి, సో మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్సే ఉంటుందండి. సో అక్కడ దాకా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఉంది మేము వెళ్ళింది, ఎలా సమర్పిస్తారు ఏంటని కూడా. సో మాతో పాటు ఆ దీపాలు మేము చేసాం కదండి, అవి ఒకరు తీసుకొస్తారు. ఏదో మా తోడుకోడల వాళ్ళ మా అమ్మ మాతో పాటు వస్తుంది. లాస్ట్ ఇయర్ వీడియోలు కూడా మీరు చూశారు. సో ఆ కుండలకి ఇలా అమ్మవారిలాగా డెకరేట్ చేసుకుంటాం అనమాట. అంటే ముక్కు అవి సపరేట్గా దొరుకుతాయి అనమాట, కళ్ళు అవి, అది చింతపండు ఇలా పెట్టేసి మా అత్తయ్య వాళ్ళు అలా డెకరేట్ చేస్తారు.
సో ఫైనల్గా అయితే ఇదన్నమాట వీడియో. మా గరికలు మోయడం, మేము ఎలా వెళ్ళాము ఏంటి అని. సో సరదాగా అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. సో చాలా దూరం ఉంది చెప్పాలంటే, బట్ మాకు నడిచినట్టే తెలియదు. సో సమ్ కిలోమీటర్సే ఉందండి సో దేవుడి దగ్గరికి. సో బట్ ఈసారి అయితే సింపుల్గా ఇలా హ్యాపీగా మేమే 6 మెంబర్స్ అండ్ మా అమ్మ వాళ్ళమ్మ అంతే అండి. ఇంకెవ్వరు ఎక్స్ట్రా మెంబర్స్ కూడా లేదు. పిల్లలు సరదాగా చేసుకున్నాము. 2 సార్లు జాతరలోకి వెళ్ళాము. సో జస్ట్ అలా విండో షాపింగ్ చేసాము, కావాల్సినవి కొన్ని కొనుక్కున్నాము. సో అలా అయిపోయింది. సో నెక్స్ట్ డే మేము ఇంకా బయలుదేరైతే వైజాగ్కి వచ్చేసాము. సో ఎక్కువ రోజులు ఉండలేదు, ఎందుకంటే మళ్ళీ ఉగాది ఉంటే మళ్ళీ ఉగాది వరకు ఉండాలి, లాంగ్ గ్యాప్ అయిపోద్ది. మళ్ళీ ఎలాగో హాలిడేస్ వస్తాయి కాబట్టి మళ్ళీ వెళ్ళాలి అన్నట్టుగా వచ్చేసామండి. సో జస్ట్ 3 డేస్ 4 డేస్ ఉన్నామంతే. సో ఇలా జరిగిందండి మా జాతర. పుంగనూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుసుంటుంది, ఇదేం పెద్ద ఇంత కాదనుకోవచ్చు. సో మాకు మెమరబుల్గా ఉంటుంది అన్నట్టుగా ఇదైతే నేను యాడ్ చేసి పెట్టుకున్నాను వీడియో. సో ఇంతే అండి. ఇన్ కేస్ మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే, మన కంటెంట్ ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీని మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. సో అంతే అండి. బై. టేక్ కేర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.